అతను ఫోటోగ్రాఫర్, ఫోటో, వీడియో ఎడిటింగ్లలో చేయి తిరిగిన వ్యక్తి. అధునాతన కంప్యూటర్ పరిజ్ఞానం కూడా కలిగి ఉన్న ఆయన ఫోటో, వీడియో రంగంలో కొంతకాలం కొనసాగి ఒక్కసారిగా అందుకు భిన్నమైన రంగంలోకి అడుగుపెట్టారు. తన ఆలోచనలను ఆచరణలో పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతడే ఆదిలాబాద్కు చెందిన శివకుమార్ శ్రీవాస్తవ. ఆదిలాబాద్ పట్టణంలో కొంతకాలం స్టూడియో నిర్వహించిన అతను అనూహ్యంగా పాడి రంగంలోకి అడుగుపెట్టారు. ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని బట్టిసవర్గామ గ్రామ శివారులో డైరీ ఫామ్ను నెలకొల్పాడు. దేశవాళీ పశుపోషణ చేపట్టి అందరి చేత ఔరా అనిపించుకుంటున్నారు. ప్రస్తుతం అతడి ఫామ్లో వివిధ రకాల దేశవాళీ పశువులు సుమారు 60 వరకు ఉన్నాయి. కేవలం పశుపోషణ చేయడమే కాకుండా తన ఫామ్లో సేంద్రియ ఎరువును తయారు చేయడమే కాకుండా పశువులకు కావలసిన గడ్డిని కూడా అక్కడే సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. లాభాపేక్షతో కాకుండా మూగజీవాల పట్ల ప్రేమతో ఈ రంగంలోకి వచ్చినట్లు శివకుమార్ శ్రీవాస్తవ న్యూస్ 18తో తెలిపారు. ఆవుల్ని పెంచాలన్న ఆలోచన సాధారణంగా వచ్చింది. ఆవుల మీద ప్రేమతో, కొంచెం భక్తి భావనతో, అటువంటి దాంతో ఒక 2 ఆవుల్ని ఇంట్లో పెంచడం స్టార్ట్ చేసినాను. ఆ రెండింటి మీద తృప్తి చెందక మెల్లిమెల్లిగా దాదాపు 100కు పైగా ఆవుల్ని నేను పెంచినాను ఇప్పటివరకు. అయితే ఈ రంగంలోకి రావడానికి ఏంటో ప్రత్యేకంగా ఇది కారణం అంటూ ఏం లేదు. నేను ఫోటోగ్రఫీ చేస్తూ ఇంటర్నెట్, కంప్యూటర్ రంగంలో ఉండేవాడిని, డిజైనింగ్ అటువంటి దాంట్లో ఉండేవాడిని. దాని నుంచి ఈ రంగంలోకి రావడానికి ప్రత్యేక కారణం ఏం లేదు. కేవలం ఆవుల మీద ప్రేమతో మాత్రమే దీంట్లోకి వచ్చాను. అది కాకుండా ఒక ముఖ్య ఉద్దేశం దీనిది ఏముండే అంటే, చిన్నతనం నుండి ఆవుల పట్ల తనకున్న భక్తి భావమే ఆవుల పోషణ వైపు తాను అడుగులు వేసేలా చేసిందని చెప్పుకోవచ్చారు. అధిక ఉష్ణోగ్రతను అలాగే అధిక చలిని కూడా తట్టుకునే శక్తి గల ఆవులు ఆదిలాబాద్ వాతావరణానికి తట్టుకుంటాయా లేదా అని శివకుమార్ పలు సుదూర ప్రాంతాల నుండి వివిధ రకాల దేశీయ ఆవులను తన ఫామ్కు తీసుకువచ్చాడు. ఇక్కడి వాతావరణాన్ని అవి తట్టుకోవడంతో అతని అనుమానం తీరినట్లయింది. పశువులకు అవసరమైన పచ్చిమేతతో పాటు ఎండుగడ్డిని కూడా అందుబాటులో ఉంచి పశువులకు ఏ లోటు రాకుండా దగ్గరుండి చూసుకుంటున్నారు. గుజరాత్కు చెందిన గిర్ జాతి ఆవులు, హర్యానా, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతాల నుండి తెచ్చిన సాహివాల్, జైపూర్కు చెందిన కాంక్రీస్, రాఖీ తదితర దేశవాళీ రకాల ఆవులు అతడి డైరీ ఫామ్లో ఉన్నాయి. దగ్గరుండి వాటి ఆలనా పాలనా చూసుకుంటారు. పిల్లల మాదిరిగా వాటిని చూసుకుంటూ ఉండటంతో ఆ మూగజీవాలు కూడా అతని పట్ల అంతే ప్రేమగా వ్యవహరిస్తున్నాయి. శివకుమార్ డైరీ ఫామ్లో అడుగు పెడితే చాలు పశువులన్నీ అతడి చుట్టుముడతాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రయోజనం పొందకుండా తన స్వశక్తితోనే ఈ డైరీని నిర్వహిస్తూ వస్తున్నారు. దేశీయ ఆవు పాలకు ఈ ప్రాంతంలో మంచి డిమాండ్ ఉంది. లీటర్ ఆవు పాలు 100 రూపాయల ధర పలుకుతోంది. అయితే కూలీల కొరత కొంత వేధిస్తోందని శివకుమార్ పేర్కొన్నారు. స్థానికంగా కూలీలు లభించక బీహార్ కూలీలపై ఆధారపడాల్సి వస్తోందని వాపోయారు. భారతదేశంలో జాతులు ఏమున్నాయి, అందులో వెరైటీలు ఏమున్నాయి? మన భారతదేశంలో దగ్గర 36 రకాల గుర్తింపు పొందిన జాతులు ఉన్నాయి. అందులో ముఖ్యంగా పాలిచ్చే వెరైటీలు ఉంటాయి, కష్టపడి పనిచేసే వెరైటీలు ఉంటాయి. ఇవి 2 వెరైటీలు ఉంటాయి. కష్టపడి పనిచేసే వెరైటీల్లో ఒంగోలు, మనకి ఇంకా కిల్లారి ఇటువంటి వెరైటీలు ఉంటాయి. పాలు అధికంగా ఇచ్చే వెరైటీలు మనకు రాజస్థాన్, హర్యానా, గుజరాత్ ఈ ప్రాంతంలో పాలు అధికంగా ఇచ్చే వెరైటీలు ఉంటాయి. ఆ ఉద్దేశంతో రాజస్థాన్, హర్యానా ప్రాంతానికి వెళ్ళి అక్కడ వెరైటీలు అంటే గిర్ కావచ్చు, కాంక్రీజ్ కావచ్చు, అట్లాగే సాయివాల్ కావచ్చు, ఈ 3 వెరైటీలు చాలా ఎక్కువగా పాలిస్తాయి. అంటే దాదాపు 14-15 లీటర్ల వరకు కూడా పాలిస్తాయి అన్నమాట. ఆ వెరైటీలు తీసుకొచ్చి ఇక్కడ డెవలప్ చేసి వాటికి ఇక్కడి వాతావరణం తట్టుకునేలా చేసి వాటికి ఆ వాతావరణం కల్పించి మనం వాటిని డెవలప్ చేస్తున్నాం. ముఖ్య ఉద్దేశం అదే ఉండింది. కాకపోతే ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఎటువంటి ఈ ఆవుల కొరకి అంటే స్పెషల్గా ఆవుల కొరకు ఎటువంటి స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ వెనక నుండి ప్రోత్సహిస్తే ఈ దేశీవాళీ ఆవులు, ఎక్కువ పాలిచ్చే ఆవులు మనల్ని మనం డెవలప్ చేసుకోవచ్చు అనమాట. అప్పటి వరకు కెమెరా పట్టిన చేతులు కంప్యూటర్పై ఎన్నో అధునాతనమైన ఫోటో ఆల్బాలకు రూపం ఇచ్చి ఇలా డైరీ ఫామ్ను నెలకొల్పి ఎక్కడెక్కడో ఉన్న దేశవాళీ ఆవులను ఆదిలాబాద్కు పరిచయం చేసిన శివకుమార్ శ్రీవాస్తవ్ను స్థానికులు అభినందిస్తున్నారు.